హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఇవాళ నేను మీ ముందుకి ఒక చక్కటి నటుడు, పరిచయం అవసరం లేని నటుడిని మీ ముందుకు తీసుకొచ్చాను. 'బలగం', 'డీజే టిల్లు స్క్వేర్' మీకు అర్థమైపోయే ఉంటది. నాన్నగా పాత్ర పోషించిన 'మురళీధర్ గౌడ్' గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. నా తెలుగుని కొంచెం కరెక్ట్ చేశారు. అయ్యో! దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. థాంక్ ఆహ్, మీ ఇంటర్వ్యూ అనంగానే నేను యాక్చువల్లీ మీకు కాల్‌లో గూడా చెప్పాను. కాల్‌లో మాట్లాడినప్పుడు చాలా నేచురల్. మీరసలు నటిస్తున్నారా అన్నట్టుగా. మీరు థియేటర్స్ నుండా? థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా మీకు? లేదు అసలు. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ లేదు కానీ, హ్మ్. ఎవరైనా ఇస్తే ఇస్తే వేస్తాను. పాత్రలు వేస్తాను. నాటికలు హ్మ్. ఆ ఆలోచన ఉంది, అలవాటుంది. అలవాటుంది. మీ చిన్నతనంలో గాని చిన్నతనంలో నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్‌లో ఇవి 26 జనవరికి, 15థ్ ఆగస్ట్‌కి, హ్మ్. స్కూల్ డేకి హ్మ్. ఇలాగా అడపదడప వేసేవాడిని చిన్నప్పుడు. వేయించేవారు చిన్నప్పుడు. హ్మ్. పెద్దగయిన తర్వాత ఒక్కసారి మా ఊర్లో ఒక్కసారి నాటకం వేశాము. హ్మ్. ఆ తర్వాత ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పాత్రలిస్తే నాటకాలు వేయాలంటే నేనిప్పుడు వేస్తాను సిద్ధంగా ఉన్నాను. మీరెక్కడండి? ఏ ఊరు మీది? మెదక్ జిల్లా రామాయంపేట. రామాయణపేట. మీ ఊర్లో అంతా అంటే ఈ కల్చర్ ఉంటదా? మీ ఇంటి చుట్టుపక్కల గాని, మీ ఇంట్లో ఎక్కడ గాని ఉండదు. ఎక్కడ? మా ఊర్లోనే కాదు, మా తెలంగాణలోనే ఉండదు ఈ కల్చర్. అంటే చాలా మందికి నాటకం పట్ల, ఈ నా కళల పట్ల. ఉండదు మేడం. అబ్ చూసే కోరికుంటుంది గానీ, చేసే కోరికుండదు. హుహు. చేసే అలవాటుండదు. చూస్తారు. హ్మ్. ఎంజాయ్ జేస్తారు. రాత్రి 9 గంటలకో, 9:30కో అంటే ఊర్లో కష్టపడి బయట పొలాల్లో ఆయా వృత్తుల్లో పని చేసుకున్న వాళ్ళు రోజంతా పని చేసుకొని హ్మ్. అలసిపోయి ఉన్నవాళ్ళు హ్మ్. హాయిగా ఇంటికొచ్చేసి ఫ్రెష్‌గా స్నానం భోజనం చేసుకొని, హ్మ్. కూర్చొని తీరిగ్గా హ్మ్. చూసుకొని ఆ నాటకాన్ని ఎంజాయ్ చేయడమే అలవాటు. అక్కడే పడుకుంటారు కూడా. ఊర్లలో నాటకాలు. నాటకాలు వేస్తుంటారు. వీళ్ళు పడుకునేది పడుకుంటారు. చూసేంత వరకు చూస్తారు. హ్మ్. ఎందుకంటే రాత్రి 9కి స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4 గంటలకు అయిపోతది. అబ్బో! నాటకం తెల్లవార్లు. హ్మ్. రాత్రి 9 నుంచి తెల్లవారు 4 గంటల వరకు. అంటే 7 అవర్స్. మరి 'పాతాళ భైరవి', 'బాలనాగమ్మ', హ్మ్. 'మాయాబజారు', 'శ్రీకృష్ణ లీలలు' హ్మ్. ఇవన్నీ గూడా ఇవే మన అదే ఈ సాంఘిక నాటకాలు గూడా ఉంటాయి కొన్ని. హ్మ్. ఇవన్నీ మరి తెల్లవార్లు వాళ్ళకి టైమ్ పాస్ అదే గదా! అప్పట్లో. హ్మ్. అట్లా. అంటే ఇది వారంలో ఒక రోజని అలా ఉంటదా? అంటే రోజు ఆల్టర్‌నేట్ పనులకెళ్ళేవారు చూడలేరు కదా! ఆల్టర్‌నేట్ ఈరోజు 'బాలనాగమ్మ', ఓకే. రేపు 'పాతాళ భైరవి', హ్మ్. ఎల్లుండి 'మాయాబజార్', ఆ తర్వాత 'కృష్ణ లీలలు' హ్మ్. ఇలాగ. టికెట్ ఉండేదా? టికెట్టు. ఎంత? ఎంత టికెటు? రూపాయి, అర్ధ రూపాయి, పావలా. కానీ అది ఓపెన్ ఎయిర్ గదా! ఎవరైనా వచ్చి నో. నో. కూర్చోవచ్చు. అది డేరా రేకులు. ఓకే. చుట్టూ రేకులు కట్టేసి, ఒక గొయ్యి తీసి, ఆ గొయ్యిలో ఫస్ట్ క్లాస్ పెట్టి, హ్మ్. ఆ గొయ్యి పైన అటు పక్కన స్టేజి, ఈ వెనక పక్క థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్. ఆ! ఓహ్! మరి ఫస్ట్ క్లాస్ ఇది. ఆ గొయ్యిలో ఫస్ట్ క్లాసు. ఆ! ఐర ఐర నేల. ఐరన్ చైర్స్ వేసి నేల అంటాలి. నేరల్ నేల బెంచి అలా అంటారు కదా! అలాగా. ఓకే. అది అంటే స్టేజ్‌కి దగ్గర. హ్మ్. ఈ ఫస్ట్ క్లాస్ అనేది హ్మ్. స్టేజ్‌కి దగ్గర. దాంట్లో ఆ మడత కుర్చీలుండేవి అప్పట్లో స్టీల్‌వి. ఆ! ఆ స్టీల్ కుర్చీ ఒక ఇంట్లో ఉంటే చాలా గొప్ప స్టేటస్ మేడం. ఆ! ఒక స్టీల్ కుర్చీ ఇంట్లో ఉంది అనంటే, అంటే కాలం ఇప్పుడు వేగంగా మారి ఈ సోఫాలకి అసలు ఆ కుర్చీలనేవి ఊసులే లేవు గానీ, హ్మ్. అప్పుడు 100% కింద కూర్చునేవాళ్ళు. 100% కింద కూర్చునేవాళ్ళు. హ్మ్. ఆ తర్వాత రోజుల్లో చాపలు వేయటం జరిగేది కింద. హ్మ్. హ్మ్. చాపలు వేసి కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి దాన్నేమంటారంటే ఆధునికత పెరిగి హ్మ్. ఈ బల్లలొచ్చాయి. హ్మ్. బల్లల మీద చెక్క బల్లలు. చెక్క బల్లలు. చెక్క బల్లల మీద కూర్చుంటే అదొక గొప్ప గొప్ప విషయం. హ్మ్. చెక్క బల్లల మీద కూర్చుంటే అదొక గొప్ప విషయం. ఆ తర్వాత ఐరన్ కుర్చీలొచ్చినాయి. హ్మ్. ఐరన్ కుర్చీ దానికి 4 కాళ్ళు. ఆ ఆ! 4 కాళ్ళకి కింద బుష్‌లు. ఆ! దాన్ని ఫోల్డ్ చేసి గోడ కట్ట పెట్టేవారు. తీసేవారు గాదు. అదో ఇం స్టేటస్ సింబల్ అప్పుడు? స్టేటస్ సింబల్. ఓకే. ఇంపార్టెంట్ వ్యక్తి వస్తే అతన్ని కుర్చీ మీద కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడాలనుకుంటేనే ఆ కుర్చీ తీసి ఆహా! మరి ఎందుకు మేడం, ఒక ఇంట్లో ఒక రేడియో ఉంటే హ్మ్. ఆ వీధి మొత్తం వినేది. హ్మ్. ఇంట్లో ఒక రేడియో ఉంటే హ్మ్. ఆ వీధి మొత్తం వినేది. ఆ ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు. అరుగుల మీద కూర్చునేవాళ్ళు. ఆ గోడకు వైపు వీళ్ళు రేడియో ఆన్ చేసి పెట్టేవాళ్ళు కదా! హ్మ్. అది వినుకుంటూ దాన్ని ఎంజాయ్ చేయటం. రేడియో అనేది ఒక స్టేటస్ సింబల్. హ్మ్. ఒక వాచ్ స్టేటస్ సింబల్. హ్మ్. ఈవెన్ రిస్ట్ వాచ్ ఆర్ క్లాక్. హ్మ్. మరి ఆ రోజుల్లో చాలా కష్టం మేడం. ఇప్పట్లో వాళ్ళు అసలు ఇవేవి ఎంజాయ్ చేయలేరు తెలియదు గదా! వాళ్ళకి. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. హ్మ్. చరిత్ర తెలుసుకోవాలి.
పేదరికం అనుభవిస్తేనే మనిషి పైకొస్తాడు. హ్మ్. పేదరికము అంటే డబ్బులేనితనం కాదు. అంటే కష్టపడితేనే, హ్మ్. మనది మనం సంపాదించుకోవాలి, మనం మనం కష్టపడాలి అనుకుంటేనే అతనికి ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుంది మేడం. ఆస్వాదించగలడు గూడా. పెయిన్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు మనల్ని కూడా కొంత మీరు మీరు మీలాంటి వాళ్ళు క్వెషన్ ఏస్తుంటారు. హ్మ్. సపోజ్, సార్ మీరు మరి అప్పుడు ఆడిషన్స్‌కి వెళ్ళేవారు గదా! మరి సినిమాల్లో అవకాశాలొచ్చాయా మీకు? హ్మ్. మీరేమైనా అవమానాలు ఎదుర్కొన్నారా? మిమ్మల్ని నేను వేషం ఇస్తానని చెప్పేసి క్యాన్సిల్ చేసేవి ఉన్నాయా? హ్మ్. అసలు మిమ్మల్ని మాట్లాడి ఇవన్నీ క్వెషన్స్ ఒస్తాయి. హ్మ్. డెఫినిట్‌గా అటువంటివి జరుగుతాయి, జరగాలి. హ్మ్. నాకు జరగలేదు అని అనుకుంటే అంటే ఇప్పుడు లిఫ్ట్‌లో పైకి పోతే మనిషికి ఏం తెలుస్తుంది మేడం? హ్మ్. తెలీదు కదా! మెట్లెక్కిపోతే తెలుస్తుంది. ఆ అలసట తర్వాతొచ్చే సుఖం. సుఖం. ఇప్పుడు లిఫ్ట్ ఉంది, మెట్లున్నాయి. హ్మ్. లిఫ్ట్‌లో వెళ్తే 5 అంతస్తులు బటన్ నొక్కుతావు, మూసుకుంటావు, పోతావు, మళ్ళీ తెరుచుకుంటావు, బయటకొస్తావు. హ్మ్. ఏముందో తెలీదు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కి వస్తే, ఎక్కి అలా వస్తుంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నీకు తెలుసుకునే జ్ఞానం ఉంటే. హ్మ్. హ్మ్. గుడ్డెత్తుకుపోయినట్టుగా మనం ఎక్కిపోతామంటే అది వేరే విషయం. హ్మ్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కావు. సెకండ్ ఫ్లోర్ వైపు టర్న్ అయ్యావు. ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో ఎన్ని ఫ్లాట్‌లున్నాయి? ఎవరు ఏం చేస్తున్నారు? నీకు అంటే ఇక్కడ ఏది కూడా మనం విస్మరించకూడదు. హ్మ్. ఏ దాన్ని కూడా అంటే ఇవన్నీ నేర్చుకునే గుణం ఉంటే, హ్మ్. నేర్చుకునే లక్షణం ఉంటే, నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే, హ్మ్. ఇవన్నీ నేను చెప్పేవన్నీ వాళ్ళకి అంటుతాయి. హ్మ్. అర్థమైందా మేడం? కరెక్ట్ సార్ మీరు చెప్పింది. కానీ ఈ నేర్చుకునే ప్రాసెస్‌లో ఈ దెబ్బలు ఎక్కువ తగిలి, తగిలి, తగిలి నాకిది అవసరమా అన్న నిరాశ గూడా మొదలవుతుంది గదా! అంటే ఆ నిరాశ వైపు ఎళ్ళకుండా ఇంకా ఒక్క స్టెప్పేమో, ఇంక 2 స్టెప్పులేమో మనకి అనుకున్నది చేరుకుంటాము. మనకి విజయం వస్తది. ఈ రెండిటి మధ్యలో ఒక స్టేజొస్తది. నిరాశ అన్న స్టేజ్. దాన్ని దాటాలి అంటే మీకలాంటి స్టేజ్ వచ్చుంటది గదా! మీరెలా దాటారు? అయితే, అయితే ఏంటంటే మీరన్నది కరెక్టే. ఈ వెళ్ళి ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో చూసి, ఎంతో వేదన అనుభవించి, సరైన ఫలితం ఇక్కడ ఉంది. హ్మ్. మధ్యలో ఒక నిరాశ అనేటువంటి గీత వస్తే ఏం జేయాలి అనేది హ్మ్. మీ పాయింట్ అయితే హ్మ్. అదే అదృష్టం. హ్మ్. అదే అదృష్టం మేడం. నువ్వింత కష్టపడి పైకొచ్చావు గాబట్టి, దేవుడు ఆ నిరాశ అనేది తొలగిస్తే నువ్వు పైకి చేరుకోగలుగుతావు. హ్మ్. నీ డెస్టినేషన్ ఏదైతే ఉందో, నీ గమ్యం ఏదైతే ఉందో, నీ లక్ష్యం ఏదైతే ఉందో, నీ గురి ఏదైతే ఉందో అక్కడికి నువ్వు చేరుకోగలవు. ఆ స్థానాన్ని పదిలపరచుకోగలవు. హ్మ్. భగవంతుడి అనుగ్రహం గనక లేకపోతే, హ్మ్. ఆ నిరాశగానే మిగిలిపోతుంది. నీవు ఏదో అయిపోతావు. హ్మ్. భగవంతుడి అనుగ్రహం అక్కడ అవసరం. దానికి నువ్వు కష్టపడి అక్కడి దాకా రావాలి. అక్కడ నువ్వెక్కడ గూడా విశ్రమించకూడదు. హ్మ్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ ఏ విధంగా ఉన్నది అనంటే, ఈరోజు ఒక మామిడి విత్తనం బెట్టేసి, హ్మ్. నీళ్లు బోసి, పడుకొని పొద్దున్న లేసి కింద చూడట్లే. చెట్టు గావాలి, కాయలు గావాలి. ఆ! ఎందుకట్లా మారిపోయిందో అర్థం కాదు మేడం. హ్మ్. ఎక్కడ గూడా బేస్‌లెస్ పనులు జరుగుతున్నాయి నాకు దెలిసి. హ్మ్. అందుకే నేను అందరితోని చాలా మందితోని అసలు నేను ఎవరితోని మాట్లాడటమే మానేశా. హ్మ్. మాట్లాడటం మానేశా మేడం. ఎవరిని కదిలించినా గూడా నాకు సరైనటువంటి అక్కడి నుంచి స్పందన కనపడటం లేదు.